కానిస్టేబుళ్లు హల్చల్ చేశారు. తాగిన మత్తులో దంపతులపై దాడి చేశారు. వృద్ధులన్న కనికరం కూడా లేకుండా పోలీస్ పవర్ చూపించారు. వృద్ధ దంపతులపైనే కాదు వాళ్ళ చిన్న కుమారుణ్ణి చితకబాదారు. కానిస్టేబుళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ దంపతులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పాత బస్తీలోని ఉప్పరిగూడలో ఈ ఘటన జరిగింది. ముషీరాబాద్కు చెందిన కానిస్టేబుళ్లు శివ, రాజు అర్ధరాత్రి మఫ్టీలో కళావతి, ఓంప్రకాష్ ఇంటికి వచ్చారు. వస్తూనే మీ కొడుకుపై అరెస్ట్ వారెంట్ ఉందని, ఎక్కడున్నాడని ప్రశ్నించారు. వచ్చింది పోలీసులో కాదో తెలుసుకునేందుకు అరెస్ట్ వారెంట్ చూపించాలని వృద్ధులు అడిగారు. అంతే, తమనే ప్రశ్నిస్తారా అంటూ విచక్షణ రహితంగా దాడికి దిగారని దంపతులు ఆరోపిస్తున్నారు. అన్నపై అరెస్ట్ వారెంట్ ఉంటే ఇంట్లో ఉన్న తమ్ముడిని చితకబాదారు. స్టేషన్కు తీసుకెళ్లారు. వృద్ధ దంపతులపై దాడిని అడ్డుకునేందుకు వచ్చిన స్థానికులను నానా బూతులు తిట్టారు. హంగామా చేసిన కానిస్టేబుళ్లను పట్టుకున్న స్థానికులు వారిని మాదన్నపేట పోలీసులకు అప్పగించారు. కాలు మొక్కుతాయా ఇడు అన్న అంటే ఇడుస్తలేడాడు, కళ్ళబట్టి గుంజుతున్నాడు. బనీని బట్టి బయటికి గుంజుకొస్తుంటే వీడు నాయనా అంటే బేడీలు తీసి నా చేతులకు వస్తున్నాడు. మస్తు తిడుతున్నాడు. తలుపు కొడితే తీసినాం. అడుగుతుంటే ఎవరు లేరన్నాం. చెప్తుంటే కూడా అట్లనే వాడు బలిమికి గుంజుతున్నాడు నా కొడుకును. నేను పండుకున్నానండి. పండుకున్నాక వీళ్ళు తలుపు కొడితే తీసిర్రు. మా వాడు అప్పుడే అన్నం తిని లోపల ఉన్నాడు. తిన్న తర్వాత తలుపు తీస్తే మా కోడలు వచ్చి నన్ను లేపింది. మామయ్య అజయ్ని పట్టుకుపోయినా వచ్చిన బయటకు వచ్చి నేను కింద పడిపోయాను. మళ్ళీ లేచి ఏమైంది బిడ్డ, ఆ ఇద్దరు వచ్చింది కదా, ఏమైంది బిడ్డ చెప్పండి, వారెంట్ ఉందా, మేము తలుపు తీసినాం కదా, లోపల కూర్చొని మాట్లాడుండ్రి, వారెంట్ ఉంటే పట్టుకపోండి బిడ్డ, వారెంట్ ఉంటే పట్టుకుపోండి బిడ్డ, నేను కూడా దానికి సహకరిస్తా, వారెంట్ చూపియమంటున్నాం కదా వారెంట్ అని తన్నిండు. ఈడు తన్నిండు, వాడేమో కొట్టిండు. నా భార్యనేమో అన్ని బూతులే.